హాయ్ అండి. కుళ్ళిన టమాటాలను పారవేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎంత కుళ్ళితే అంత విలువైందని చెప్పుకోవచ్చు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇలా కుళ్ళిన టమాటాలు మనం పడేస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా చిన్న కట్ చేసుకున్నటువంటి అంటే మనకి పాడైపోయిన టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ముక్కల్ని ఏదైనా ఒక చిన్న జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాటిల్ని తీసుకోవాలండి. అది ఏ బాటిల్ అయినా పర్లేదు. ఇక్కడ నేను చిన్నది తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు బాటిల్ అన్నా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ముక్కలన్నీ కూడా అందులో వేసేసి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన వాటర్ ఇందులో పోసేసి కొద్దిగా గోరువెచ్చని వాటర్ కూడా పోసుకోవాలి. బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ కూడా పోసేసి ఇలాగా ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగు మనం కొన్ని పూల మొక్కలను అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల మొదటిన ఈ విధంగా ఈ వాటర్ ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా మొక్కలకైతే ఉపయోగించుకోవచ్చు అండి. మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ట్రై చేయండి. ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.